Jai Bharat, Namaste. Welcome to our YouTube channel. This is Dr. D. Omokshi Agasti, world youngest honorable PhD holder in yoga. So first of all, to begin with this video with, I'm wishing you a very happy new year and may all of your dreams come true. Namaste Baba. నమస్తే. సో దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ యోగా వీడియోలు సిరీస్ చేస్తున్నాము. 2015లో చేసినామంటే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం. మధ్యలో మేమంతా న్యూమరాలజీ వీడియోస్ చేసినాం కదా. So you know this is a new year, so new series are gonna start on yoga. So andakante mundu like you know the student life, me being a BPC student myself. So నేను కూడా బైపీసీ స్టూడెంట్ మీకు తెలుసు కదా. yeah. So ఏంటంటే ఇప్పుడు చాలా స్టూడెంట్స్ కూడా రిలేట్ అవుతారు దట్ మేము బైపీసీ స్టూడెంట్, పాప కూడా బైపీసీ స్టూడెంట్ కదా. మా కాలేజ్ ఏంటంటే బాగా చెట్లు ఉన్నాయమ్మా. మీ కాలేజీలో చెట్లు ఉన్నాయా? ఉన్నాయా? శ్రీ చైతన్య చెట్లు లేవు. ఇట్స్ ఆల్ లైక్ క్యాంపస్. ఇట్స్ అది మొత్తం లిఫ్ట్ ఎక్కాలి లేకపోతే మెట్లు ఎక్కాలి అంతేగా. ఇప్పుడు ప్రశ్న ఏంటిది చెప్పు. సో ప్రతి ఒక్కరికి మార్నింగ్ లేవగానే దే విల్ బి ఆఫ్టర్ సిలబస్ ఇంత కంప్లీట్ చేయాలి, అవి ఉంటాయి ఇవి ఉంటాయి, మీకు టార్గెట్స్ ఉంటాయి. ఈ వారంకి అవి అయిపోవాలి. ఇక్కడ నెక్స్ట్ వీక్ కి ఇంత సిలబస్ అయిపోవాలి, లాస్ట్ కి కవర్ చేయాలి, మళ్ళీ కాంపిటీషన్ లో మార్కులు ఎన్ని రావాలి, స్కోర్ చేయాలి. అండ్ అంత స్ట్రెస్ లో దే విల్ బి లైక్ ఇప్పుడు ఈ యోగా చేసే టైంలో మనం ఇంకా కొంచెం ఎక్స్ట్రా సిలబస్ కవర్ చేయొచ్చు అని అనుకుంటా. నేను కూడా అలానే అనుకుంటా. కానీ మీకు అంటే ఇప్పుడు మార్కులు మీరు ఇప్పుడు 60 మంది ఉంటారు. 60 మందిలో మీరు 10వ ర్యాంకు 5వ ర్యాంకు ఇట్లా వచ్చినప్పుడు బాగా అనిపిస్తుంది. ఆ 10 ర్యాంకు దాటిపోతుంటే మళ్ళీ ఏం ఫీల్ అవుతుంది మీ మైండ్లో? We'll take see week మొత్తం కష్టపడి we'll put on effort on that thing every weekend. That rank shifts to another, it feels very that day feels very depressing. ఇంత హార్డ్ వర్క్ చేసినా రాలేదా, ఏం మిస్టేక్ అయింది, ఎగ్జామ్లో మైండ్ అంత ఫోకస్డ్ ఉండదు, నైట్ అవుట్స్ చేస్తాం మనం మోస్ట్లీ. అండ్ ఇదంతా దానివల్ల మొత్తం ఏమవుతుంది, దీని మీద ఆరోగ్యం మీద ఏమవుతుంది, ఆరోగ్యం మీద ప్రభావం. ఎవ్రీథింగ్ ఇస్ మైండ్ ఇస్ ఫిజికలీ ఎవ్రీథింగ్ ఇస్ బీన్ స్ట్రెసింగ్ అవుట్. అండ్ మనం సెపరేట్లీ టైం తీసుకోకుండా లైక్ స్టడీ చేస్తుంటేనే ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా, లైక్ డైరెక్ట్లీ యోగా అలా చేయకుండా అంటే ఇప్పుడు సూర్య నమస్కారాలు ప్రాణాయామాలు ఇవన్నీ చేయడం అనేది ఇప్పుడు ఉన్న పిల్లలకి వీలు లేదు. అంతేందుకు నీకే లేదు. ఎందుకంటే వరల్డ్ యంగెస్ట్ పిహెచ్డి 10 వరల్డ్ రికార్డ్స్ వచ్చినాయి, ఇప్పుడు వీళ్ళకి లేదంటే అంత ప్రెజర్ ఎక్కువైంది. ఇది నిజం. మీ పిల్లలకే కాదు మా పిల్లలు కూడా అయింది. మేము కూడా నేను ఇంత యోగా గురువు ఉండి కూడా నేను కూడా చేయమని ఫోర్స్ చేయలేను. ఎందుకంటే ఒక మార్క్ వస్తే మనకు సీట్ వస్తుందేమో అంటే ఏ తల్లిదండ్రులకైనా డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, ఇదే ఉంది కదా. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సరే ఇప్పుడున్న ఈ లైఫ్ స్టైల్కి వాళ్ళని అనలేము, మనము ఏమనలేము. కాబట్టి సింపుల్గా కదా మనం అడిగేది, ఇప్పుడు సింపుల్గా ఉండాలి, రిజల్ట్స్ రావాలి కదా. సో లోయెస్ట్ టైంలో హైయెస్ట్ గోల్ని రీచ్ కావడానికి మనకు ఋషులు బాగా కనిపెట్టి ఉన్నారు. ఆల్రెడీ తమ్ముడు 5 ప్రపంచ రికార్డులు యోగ ముద్రలు చేశాడు కదా, గుర్తుంది కదా. అప్పటిదే ఈ పాంప్లెట్ కదా. సో యోగ ముద్రలు మా పాపకు చేసింది, బాబు చేసినాడు. ఇప్పుడు ఆ యోగ ముద్రలు ముఖ్యంగా విద్యార్థుల కోసం, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికైన విద్యార్థులందరి కోసం మనం ముద్రలు చేయడం వల్ల వాళ్ళకి ఫస్ట్ ఏంటిదంటే ఆ యొక్క టెన్షన్, అయ్యో ఎగ్జామ్లో నేను పాస్ అవుతున్నా, మార్కులు తక్కువ వస్తాయా ఎక్కువ వస్తాయా, ఇంత మా అమ్మ నాన్న ఇంత కష్టపడి డబ్బులు కడుతున్నారు కదా. అందుకోసం కదా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చాలామంది విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు కదా. ఎక్కువ కార్పొరేట్ విద్యార్థులే. మరి గవర్నమెంట్ కాలేజీలో కానీ వేరే ఏ కాలేజీలో వాళ్ళు చాలా తక్కువ. ఎందుకు? అక్కడ ప్రెజర్ ఉండదు. ఏముండదు? ప్రెజర్ ఉండదు. ఇక్కడ ప్రెజర్ ఉంటుంది. సో ఏ విద్యార్థులకైనా మనం ఏం చేయాలంటే వాళ్ళకి యోగ ముద్రలు నేర్పితే ఎక్కడన్నా సరే వాళ్ళు ఈజీగా చేసుకుంటారు. మీకు యోగ ముద్రలు చేసేటప్పుడు ఫస్ట్ ఏంటిదంటే మనకు ఈ 5 వేలల్లో ఇది అగ్ని, ఫైర్, వాయువు, ఆకాశము, పృథ్వీ, జలం, ఈ పంచభూతాలతో ఏర్పడిందే ఈ విశ్వం, మన శరీరం కూడా. అందుకోసమే విద్యార్థులకి చదివింది గుర్తుండాలి కదా. దానివల్ల మార్కులు వస్తాయి కదా. ఎగ్జామ్ కోసం సంవత్సరం అంతా చదివి ఎగ్జామ్ 2-3 అవర్స్లో
అది గుర్తుకు రాకపోతే ఏమవుద్ది? అంత ఫాస్ట్గా మన బ్రెయిన్ రీకలెక్ట్ చేసుకోవాలి చేసుకోవాలి. టైంలో. చేసుకోకపోతే ఆ 1 మార్కే వాళ్ళ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. సో దానికోసమే మెమొరీ పవర్ని పెంచేది టెక్నిక్ ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఋషులు ఎప్పుడో కనిపెట్టారు. దీనివల్ల మీ మెమొరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొకటి కాన్ఫిడెంట్ ఏంటిదంటే మన మైండ్లో ఒక భయం ఏంటిదంటే అయ్యో నాకు గుర్తుంటుందా ఇదే. దీనివల్ల ఏమవుద్ది? ఎగ్జామ్ దాకా గుర్తుంటుంది. ఎగ్జామ్లో పోయిన తర్వాత ఆ ఒక్క టెన్షన్ వల్ల ఇప్పుడు ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం రాదు కదా, ఈ ఒక్క ప్రశ్న వల్ల ఇంకా 10 ప్రశ్నలు కూడా సమాధానం వచ్చిన ప్రశ్నల సమాధానం కూడా కోల్పోతారు కదా, మర్చిపోతారు. And it's like competitives of 5 marks minus plus 1. Our theme lo, it's very important that our mind really works in that exam. చాలా బాగా రీకలెక్ట్ చేసుకుంటేనే విల్ డూ బెస్ట్. అందుకోసమే ఇప్పటి నుంచే మనకి ఇంకా ఎగ్జామ్స్ కూడా ఏప్రిల్లో మార్చిలో వస్తాయి. నీట్ వాళ్ళకి మే నెలలో ఎప్పుడో ఉంటాయి. సో తప్పకుండా ఇంకొక 3 నెలలు 4 నెలలు ఉంది కాబట్టి రోజు జస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ అండ్ ఈవినింగ్ డిన్నర్ అన్నట్టు ఎలా ఉందో మనకు కూడా ఉదయం 15 నిమిషాలు, మధ్యాహ్నం 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు. మీరు జర్నీ చేసేటప్పుడు కార్లో వెళ్తారు, ఆటోలో వెళ్తారు, ఒకటికి 45 మినిట్స్. ఒక డేలో 45 మినిట్స్, 46 మినిట్స్ అంటాను నేను. నెంబర్ 6 46 అనేది చాలా పవర్ఫుల్ కదా, మీరు కూడా పవర్ఫుల్ అయిపోతారు. ఏమి లేదు, మీ యొక్క చూపుడు వేలు, ఇండెక్స్ ఫింగరు మరియు థంబ్ ఫింగర్, ఈ రెండుని కలపండి. ఇలా రూపాయి బిల్లాగా వస్తుంది, 1 రూపీ కాయిన్ లాగా. దీన్ని జ్ఞానముద్ర అంటారు. దీని పేరేంటిది? జ్ఞానాన్ని ఇస్తుంది మీకు. రోజు ఉదయం 15 నిమిషాలు, మధ్యాహ్నం 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు. లేదు అంతకన్నా మేము ఎక్కువ పెడతామంటే కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎంత చేస్తే అంత మంచిగా వస్తుంది రిజల్ట్. మీకు ఎంత చేస్తే అంత మంచిగా వస్తుంది. మీరు క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ఒక చేతిలో పెన్ ఉంటుంది, ఇంకో చేతి ఇలా జ్ఞానముద్ర పెట్టచ్చు. ఓకే, అంటే ఎప్పుడో ఒకసారి దీన్ని ఎక్కువగా మనం ఉపయోగించుకున్న కొద్దీ మీకు మెమొరీ పవర్ చాలా ఇంక్రీజ్ అయ్యి మీకు ఎగ్జామ్ టైంలో ఏ క్వశ్చన్కైనా సరే ఆన్సర్ చేయగలిగే శక్తి వస్తుంది. చదివిందంతా కూడా మంచిగా సేవింగ్ అయిపోతుంది దీంట్లో. అలా అని కొంతమంది పెడితే అయిపోతుంది ఆ ఎగ్జామ్లో అని ఇలా పెట్టేసి, లేదు చదువుకోవాలి కదా, చదవాలి దీన్ని సాధన చేయాలి. You have to do this along with your hard work. You have to study everything. And this is to make you feel better and to like do it more efficiently. తప్పకుండా. This is to help you all out. This is for you. అంటే ఇప్పుడు నీకు ఇంకొకటే చెప్తాను. మీరు ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు ఎడ్యుకేషన్లో? స్కూల్ 9th వరకు కూడా ఇట్లా అంటే నీకు ఎడ్యుకేషన్ అంటే అంత ఇంట్రెస్ట్ కానీ అట్లా చదవాలి కానీ మార్కులు రావడం కానీ అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా నీకు 10th క్లాస్లో 9.7 వస్తాయని? 9.5 వస్తాయి అనుకున్నావు? లేదు, తెలుసు మనకు ఎలా రాసాం మనం. ఎలా అంటే ఈసారి టీచర్స్ చాలా లైక్ ఎగ్జామ్ రాగానే దానికి రిలేటెడ్ ఆన్సర్స్ అనేవి పోస్ట్ చేసేసారు కాబట్టి కొంచెం ఇంగ్లీష్లో అనేది డౌట్ ఉండే. దానివల్ల అటు 5 7 వస్తాయా, లేదంటే వాళ్ళు ఇంకా స్ట్రిక్ట్ కరెక్షన్ చేస్తారా, లేదంటే అసలు పైన చూసేసి ఇరిటేట్ మోడ్లో. ఎందుకంటే మనం ఎలా రాసినా ఇట్స్ డిపెండ్ ఆన్ ది ఇన్వాజ్, లైక్ కరెక్షన్ చేసే వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. వాళ్ళు కొంచెం చిరాక్ మూడ్లో ఉన్న మనం ఎంత మంచి రాసినా ఇట్లా కొట్టేస్తుంటారు. ఇప్పుడు విభువిన్కి కూడా సేమ్ కేసు అయింది. లైక్ తను చాలా బాగా రాశాడు, బట్ ఎవాల్యుయేటర్ అన్ని కట్ చేసుకుంటూ పోయాడు అండ్ హీ లాస్ట్ ఈవెన్ హీ రైట్. అంటే ఆ ఎవాల్యుయేషన్ చేతిలో కూడా ఉంటుంది కదా. సో ఏది ఏమైనా ఎప్పుడైనా సరే మీ ఫలితాలు ఎలా ఉన్నా సరే, గుడ్ ఆర్ బ్యాడ్, నువ్వు సమస్థితిగా బ్యాలెన్స్గా ఉండాలంటే ఇది చాలా ఉపయోగపడుతుంది. జ్ఞానాన్ని ఇస్తుంది, మైండ్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో కోపం వచ్చినా ఇంకా ఏవి వచ్చినా మైండ్కి సంబంధించిన మానసిక రోగాలతో బాధపడే వాళ్ళకు కూడా కొందరు ఇప్పుడు ఇది స్టూడెంట్స్కే కాదు, చిన్న ఎగ్జాంపుల్ ఉంటుంది. మన ఇంట్లో ఎవరైనా సరే, పక్కింట్లో ఎవరి ఇళ్ళల్లో అయినా సరే వాళ్ళు కీస్ మర్చిపోతుంటారు. ఇంట్లో మన అమ్మని ఒక్కొక్కసారి ఏ హ్యాండ్తో పెట్టినా మర్చిపోతారు కదా. అప్పుడప్పుడు అమ్మ ఏం చేస్తుంది, నన్ను అడుగుతుంది, ఏమండి బండి కీస్ తీసారా, కార్ కీస్ తీసారా, నన్ను అడిగిన తర్వాత వెంటనే దొరుకుతుంది, అవునా కదా. సో అలా వాళ్ళు కూడా మర్చిపోయే వాళ్ళు
ఈ యొక్క జ్ఞానముద్రను లైక్ పెట్టుకోండి. షార్ట్ టర్మ్ మెమరీ, యు ఆర్ డూయింగ్ సంథింగ్, ఈ రోజు ఒకటి చేసి ఇప్పుడు అంటే కీస్ మర్చిపోతారు కానీ ఎప్పుడన్నా మరి అమౌంట్ చెక్కులు ఎక్కడ దగ్గర పెట్టేస్తే మొబైల్ కూడా ఈ మధ్య చాలామంది మొబైల్ మర్చిపోతుంటారు. అలా ఏది మర్చిపోయినా మీరు ఈ జ్ఞానముద్ర పెట్టినారనుకోండి, విద్యార్థులకే కాదు వ్యాపారస్తులకు, ఉద్యోగులకు, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇప్పుడు గ్రూప్ 1 కలెక్టర్ ఇప్పుడు కావాలి, ఇవన్నింటికి ఉపయోగపడుతుంది. సో టోటల్ ఆల్ మనం ఇంప్రూవ్ మన బ్రెయిన్ షార్ప్. ఇప్పుడు అంత దాకేందుకు లాస్ట్కి నేనే చెప్తా. మా ఊళ్ళో నన్నే మొద్దు అన్నారు, సుంట అన్నారు, ఏం పనికి రాదన్నారు. గెట్ల పనికి వచ్చింది నేను ఇప్పుడు మామూలుగా అయినా కోటీశ్వరుడు అయినా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి నేను న్యూమరాలజీ నేర్పిస్తున్నాను, మోటివేషన్ ట్రైనింగ్ నేర్పిస్తున్నాను, మోటివేషన్ గురువునే అయిపోయాను. అవునా కదా? అంటే డల్గా ఉన్న వాళ్ళు కూడా చాలా షార్ప్గా మైండ్ తయారు చేసేది ఏంటిది? ఇదిగో ఈ జ్ఞానముద్ర. సో అందుకోసం ఈ జ్ఞానముద్ర పెట్టండి. మీ బాబు కానీ మీ పాప కానీ చదువుతలేరు అంటే ఫస్ట్ మీరు పెట్టండి. తల్లిదండ్రులు పెడితే పిల్లలు చేస్తారు, మీరు పెట్టకుండా పెట్టేసి కూర్చోకండి. యూ ఆల్సో స్టడీ వెరీ హార్డ్, చదువుకుంటూ ప్రాక్టీస్ దిస్. గేమ్ లిమిట్ లేదు, దేర్ ఇస్ నో కాస్ట్ ఫర్ దిస్, రూపాయి ఖర్చు లేదు, టైం లిమిట్ దట్ ఇక్కడ ఈ టైం లోనే చేయాలి, ఎంటీ స్టమక్ లో చేయాలి. వెరీ నైస్. ఇది ప్రెగ్నెంట్ వాళ్ళకి పెట్టుకోవచ్చా? అందరు పెట్టుకోవచ్చు. ఎవ్రీవన్ కెన్ డూ దిస్. పండు ముసలి వరకు, పసిపిల్ల నుంచి పండు ముసలి వరకు లేదు. there is no limit, like limitless. Yeah, very good. This is what you want to take this from this video. Hope you have ఇదిగో మరి సరిగ్గా చూడండి, మళ్ళీ కరెక్ట్గా చూడండి. ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకొని ఇట్లా ఈ మోచిపల పైన కానీ ఇట్లా కానీ కుర్చీలో కూర్చున్నా, మాలాగా ఇట్లా కూర్చోవడానికి వీలు కాదు. కుర్చీలో కూర్చున్నా, సోఫాలో కూర్చున్నా, ఫ్లైట్లో కూర్చున్నా, ట్రైన్లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా. 2 వీలర్ మాత్రం మీద నడిపే వాళ్ళు పెట్టకండి. 2 వీలర్ మీద ఇట్లా నడుపుకుంటే పెట్టంటే ఏదో పోతుంది. సో ఎనుకున్న వాళ్ళు పెట్టుకుంటారులేండి, ఒక చేతిలో పట్టుకుంటారు కానీ. కానీ మొత్తం మీద అయితే మీరు మీ ఇంట్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు, ఎక్కడైనా ఉన్నప్పుడు, మీకు వీలుగా ఉన్నప్పుడు చేయండి. చాలా అద్భుతంగా జరుగుతుంది, మీకు అవకాశం బాగా ఉంటుంది. ఇంకా అద్భుతంగా ఆల్ ద బెస్ట్. కొత్త సంవత్సరానికి కొత్త జీవితం మీకు ప్రగతి వస్తుంది మీకు. So thank you so much for watching till the end. Don't forget to like, share, subscribe. Thank you for watching. Thank you.